concerned AEs around, you inform to all your O&M staff in the same manner. Models ఉన్న వాటిలో ఎన్ని వర్కింగ్, ఎన్ని నాట్ వర్కింగ్, దాంతో కర్రలతో లేపుతారు. ఇవన్నీ కూడా కొంచెం వర్షం పడి ఏదైనా ఇది ఉంటే అప్పుడు ఆ తేమకి ఎలక్ట్యూట్ అవుతారు. సో మెయిన్గా ఈ డిష్ కేబుల్స్, డిష్ వైర్స్, ఈ కేబుల్ వైర్స్ ఉన్నవాటి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంలో అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది తిరుపతి జిల్లాలో. తిరుపతి జిల్లా మెయిన్గా ఇండస్ట్రియల్ జోన్, అర్బన్ ఏరియాస్, కమర్షియల్ జోన్, అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలు కానీ ఇవన్నీ ఎక్కువ ఉండేదానివల్ల మా రెవెన్యూ జనరేట్ అయ్యేది కూడా విద్యుత్ వాడకంలో రాష్ట్రంలోనే ప్రథమంలో ఉంటుంది. సో అన్ని రకాల పరిశ్రమలు, అన్ని రకాల వాణిజ్య సముదాయాలు ఉన్న చోట విద్యుత్ అనేది చాలా ఇంపార్టెంటు. అలాగే వ్యవసాయానికి కూడా విద్యుత్ క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు నాయుడుపేటలో కూడా విద్యుత్ అంతరాయాల కోసమని దాన్ని రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం క్వాలిటీ ఆఫ్ సప్లై, రిలయబుల్ సప్లై ఇవ్వడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నాము. సో ఇంకా బాగా పనిచేసి 1.5 గంట నెలలో మెయింటెనెన్స్ పరిధి మట్టుకే మిగతా అంతా కూడా అంతరాయం లేని విద్యుత్ ఇవ్వడానికి కార్పొరేషన్ తిరుపతి కావచ్చు, అలాగే అన్ని మున్సిపాలిటీస్, జిల్లాలో మున్సిపాలిటీస్ అన్నింటిలో కావచ్చు, మండల హెడ్ క్వార్టర్స్లో కావచ్చు, నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ రూరల్ ఏరియాస్లో కూడా 3 ఫేజ్ సప్లై ఇవ్వడానికి, కంటిన్యూస్గా ఇవ్వడానికి మొత్తం జిల్లా మొత్తం వర్కులు జరుగుతున్నాయి. నెక్స్ట్ మార్చిలోగా 379 ఫీడర్లు తిరుపతి జిల్లాలో ఉంటే ఇవన్నీ కూడా మార్చిలోగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. తీసుకొని మనము ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పెట్టుకుంటే సోలార్ విద్యుత్తు మనం వాడకమే కాకుండా మనము గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ లేని ఎనర్జీ తయారు చేసి పొల్యూషన్ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు అలాగే విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు ప్రతి కన్జ్యూమర్ కూడా వాళ్ళ యొక్క ఇంట్లో అప్లయన్సెస్ వాడకమే కావచ్చు, ఆ ఇన్స్టలేషన్స్ కావచ్చు, వాళ్ళ ప్రెమిసెస్లో ఉండే ఎక్విప్మెంటు చాలా దానికి తగిన చర్యలు, భద్రతా ప్రమాణాలతో వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే రైతులు కూడా మోటార్ల దగ్గర సరైన నాణ్యమైన స్టాండర్డ్గా ఎర్తింగ్ చేసుకోవాలి. ఎలాంటి అనుమానాలు ఉన్నా మా విద్యుత్ సిబ్బందిని కలిస్తే వాళ్ళు దాన్ని గైడ్ చేస్తారు. కేబుల్ ఆపరేటర్సు వీళ్ళు కూడా మేము మొన్న కూడా డ్రైవ్ పెట్టాము, చెప్తున్నాము. ఎక్కడ కానీ రోడ్లో ఎక్కడ పడితే అక్కడ వైర్లు తెగిపడిపోయింటున్నాయి. అవి ఎవరి వైరో తెలియదు. ఆ డ్యామేజ్డ్ వైర్ని తీయడానికి ఎవరు రారు. మొత్తము 20 కేబుళ్ళు ఉంటే దాంట్లో 15 కేబుళ్ళు అన్యూజ్డ్, అవి ఎందుకు పనికిరాడు డ్యామేజ్డ్ కేబుల్స్, అవి రిమూవ్ చేయడం లేదు. దానివల్ల రోడ్లో పడిపోతున్నాయి, ఫైర్ అవుతున్నాయి. పైన వర్షానికి తగిలినప్పుడు దానివల్ల పవర్ సప్లై కిందకు వచ్చి ఎలక్ట్యూట్ జరిగే పరిస్థితి వస్తున్నాయి. దయచేసి అన్ని టౌన్స్లో కూడా 15 రోజుల టైంలో వినాయక చవితి అయిపోయిన తర్వాత దాన్ని అన్యూజ్డ్ వైర్స్ అన్నీ రిమూవ్ చేసి ఉన్న వైర్స్ అన్నిటి కూడా ప్రతి టౌన్లో వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.